ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హోలీ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు ఫోక్ సింగర్స్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రఘు గారు అండ్ సుదేశ్ గారు. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. అయినోలికి వేసింది ఆకుల్లోన, కానోలికి వేసింది కంచంలోన. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను ఈదిలోనికి. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను ఈదిలోనికి. వయ్యారి వల్ల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. వయ్యారి వగల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. తన స్టైల్ చూసినాను, దాని నడక చూసినాను, దాని రూపు చూసినాను, దాని చూపు చూసినాను. నా దగ్గరికి వచ్చింది వయ్యారం చూపింది, నా దగ్గరికి వచ్చింది వయ్యారం చూపింది. వయ్యారి వగల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. అయినోలికి వేసింది ఆకుల్లోన, కానోలికి వేసింది కంచంలోన. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను ఈదిలోనికి. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను ఈదిలోనికి. వయ్యారి వగల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. వయ్యారి వగల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. ఇది పొట్టిదాయి కాదమ్మా, ఇది గట్టిదాయమ్మా. పావు బంగారు ముక్కు పొడగా, ఇది పెట్టుకుందమ్మా. పుట్టిదాయి కాదమ్మో గట్టిదయమ్మో, బంగారు ముక్కు పొడగ పెట్టుకుందమ్మో. 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 నీని కొన్న బంగారు నకిలీసులు, నేను కొన్న బంగారు నకిలీసులు. మీ అమ్మకిచ్చావా లేదా మీ బావుకిచ్చావా లేదా మీ తాతకిచ్చావా లేదా మీ అమ్మమ్మకిచ్చావా? నేను కొన్న బంగారు నక్లీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మమ్మకిచ్చావా? నేను కొన్న బంగారు నక్లీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మమ్మకిచ్చావా?
ఊరంచు పొలములోకి పని ఉంది పోతామే పొయ్యి మీద పెనమెట్టే ఓలమ్మి నువ్వు పొయ్యి కింద పిడకెట్టే మాయన్ని ఆ బాటు బాగా ఉండెట్టే ఓలమ్మి పళ్ళుకుండ తెచ్చినాది పాకలోన పెట్టినాది పైటంచును తడిసినాది గారి ముక్క ఇచ్చినాదిరా పాకలోకు నువ్వు రార బావా పేకల మొయ్ తాగి నువ్వు పోర బావా పాకలోకు నువ్వు రార బావా పేకల మొయ్ తాగి నువ్వు పోర బావా పళ్ళుకుండ తెచ్చినాది పాకలోన పెట్టినాది పైటంచును తడిసినాది గారి ముక్క ఇచ్చినాదిరా పాకలోకు నువ్వు రార బావా నువ్వు పేకల మొయ్ తాగి నువ్వు పోర బావా పాకలోకు నువ్వు రార బావా నువ్వు పేకల మొయ్ తాగి నువ్వు పోర బావా ఇంటెనక ఈత చెట్టు ఇంటి ముందు తాటి చెట్టు కొల్లకుండా గట్టు పట్టు దించకుండా ఎత్తు పట్టురా ఎత్తిన కొండ నువ్వు దించమాకురా నీకు కావలసిన కళ్ళు నా కాడ ఉందిరా ఎత్తిన కొండ నువ్వు దించమాకురా నీకు కావలసిన కళ్ళు నా కాడ ఉందిరా ఇంటెనక ఈత చెట్టు ఇంటి ముందు తాటి చెట్టు కొల్లకుండా గట్టు పట్టు దించకుండా ఎత్తు పట్టురా ఎత్తిన కొండ నువ్వు దించమాకురా నీకు కావలసిన కళ్ళు నా కాడ ఉందిరా ఎత్తిన కొండ నువ్వు దించమాకురా నీకు కావలసిన కళ్ళు నా కాడ ఉందిరా పిల్లకేమో 5 ఏళ్ళు పదే చూసినాది పక్కకేమో పిలిచినాది మంచమేమో ఎక్కమందిరా ఎక్కిన మంచమేమో ఓపమందిరా నీకు అలుపొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచమేమో ఓపమందిరా నీకు అలుపొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచమేమో ఓపమందిరా నీకు అలుపొచ్చే వరకు నన్ను ఆపకందిరా తరినానా తని తందన నానా తరినానా తని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమిడి కుసుముడి ప్రియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు గిరమల్లం గుట్టులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక రగన్నొచ్చి పాట పడితే నిమ్ల వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయుడనొచ్చి మొదలెత్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బీకి పేర్చుర్రు చుర్రు తాననా తరినానా తని తందన నానా తాననా తరినానా తని తందన నానా బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేసిన పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని ఒరుట్టయ్య బుట్టో నిన్నే మా పిల్లి బుట్టి నీ చేసిన పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నని తెచ్చున్నని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నని దరినా
నరసమ్మో అందాల నరసమ్మో భవానీ భావించింది అందాల నరసమ్మో భవానీ భావించింది అందాల నరసమ్మో భవానీ భావించింది అందాల నరసమ్మో భవానీ భావించింది Raghu and Suresh, a big round of applause for both of them, guys. మీ పర్ఫార్మెన్స్ లో అందరినీ కలిపి అసలు ఒక్క ఊపేరండి మీరు. అసలు ఆ ఎనర్జీ ఏంటి సురేష్ గారు? కొన్నిసార్లు భయం వేసింది, ఇలా నవ్వలే. చూసారు కదా మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఓలీ అంటారా బాబా. మీ పర్ఫార్మెన్స్ గురించి అడిగే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు పండు. ఆడి మధ్య ఇంటర్వ్యూలు చేస్తూ డాన్సులు చేసి చాలా రోజులైంది, అందుకని మొత్తం ఈ రోజు చేస్తాడు. కానీ ఈ రోజు పర్ఫార్మెన్స్ లేదా వేరేనిది? ఈ రోజు ఫుల్ రంగులాటే. సాంగ్స్ ఎక్కడి నుంచి అయినా మొత్తానికి 2 రాష్ట్రాలని ఊపారబ్బా ఈ రోజు. హోలీ స్పెషల్ మామూలుగా లేదు. మధు గారు, ఈ పండు అనే అతనికి ఎముకలు కీళ్ళు కాళ్ళు లేవా? మీలాగే లేవు. అద్భుతం. నాకు భయం నన్ను లాగుతాడని. నేను జనాలు పిలుద్దాం అనుకున్నాను సార్, కానీ ఈ వయసులో మీరు రంగు వేయలేరు కదా, అందుకే నేను పిల్లలేదు. మధు గారు, మా పండు గురించి అయితే చెప్పారు, మరి మా సింగర్సే పాటలు మొత్తం విని సింగర్సా అంటాడేంటి? ఈ అబ్బాయిలో మంచి గ్రేస్ ఉందండి, ఫేస్ లో చాలా పైకి వెళ్తాడు అబ్బాయి. ఆయన స్టెప్స్ ఒక స్టైల్లో ఇస్తున్నాడు ఆయన. మీరు ఫోన్ లో ఇంకేదో చూసినట్టున్నారు, అసలు చూసారా సాంగ్?
నాకైతే ఒకటే అనిపించింది, మీ ఇంట్లో తిట్రా ఏంట్రా అల్లరి అసహ్యంగా అక్కడ అని. మీ ఇంట్లో ఏమనరా అండి ఇంతసేపు మాట్లాడితే? ఇంట్లో అంటారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతుందా. పండుగ నిజంగా పూనుగా వచ్చినట్టుంది నీలో ఈ రోజు. అతను ఎప్పుడంతేనండి. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ పండు. థ్యాంక్ యూ. దట్ వాస్ రియల్లీ ఎంటర్టైనింగ్. ఆది గారు మరి మీకు ఎలా అనిపించింది? నాకు పాడుతా తీగ డి రెండు కలిపి చూసినట్టు అనిపించింది. ఈ శ్రీకాకుళానికి సంబంధించిన ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నాకే కాదు, అప్పుడప్పుడు సినిమాల్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూజ్ చేస్తుంటారు ఈ సాంగ్స్. వీళ్ళు అంత ఎనర్జీ ఇచ్చారనమాట మా అందరికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. ఇంద్రజ గారు ఫైనలీ యువర్ వర్డిక్ట్. మీరు నిజంగానే మట్టిలో మాణిక్యాలండి. మన పెద్దలు ఏది కూడా ఊరికే పెట్టలేదండి. ఫోక్ సాంగ్స్ ఆర్ రియల్లీ ద బ్యాక్ బోన్ ఆఫ్ మ్యూజిక్ అండి. రఘు గారు ఆల్రెడీ మనకు పరిచయం ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ మూవీస్ లో కూడా ఇంకా పైకి మీరు ఎదగాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సురేష్ గారు మీరు కూడా చాలా అంటే చాలా చాలా బాగా పాడారండి. మీ ఎనర్జీ లెవెల్స్ అసలు మ్యాచ్ చేయడం చాలా కష్టం. పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. అండ్ మై స్పెషల్ అప్రిషియేషన్ గో టు పండు. పండు నిజంగా ఇలాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా వేరే లెవెల్లో హైలైట్ అయిందంటే అది జస్ట్ బికాస్ మీ వల్లే. ఎందుకంటే ఇది ఎంతమందికి ఇప్పుడు రీచ్ అవుతుంది అంటే, అఫ్ కోర్స్ వాళ్ళు పాడింది ఎంతో మందికి రీచ్ అవుతుంది, మిలియన్స్ లో రీచ్ అవుతుంది. దాన్ని ఇంకొంచెం పెంచింది మీ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. హోలీకి ది బెస్ట్ సూటబుల్ పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఏమండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకప్పుడు నాదే. లక్ష్మి గారు నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకప్పుడు ఆయందే. ఇలా మాట్లాడడం వల్లే ఆయంది కాకుండా. నంబర్ 1 బుల్షిట్ గాయ్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇద్దరు సింగింగ్ చాలా బాగా చేశా. ఎస్పెషల్లీ పండు డాన్స్ అయితే నేను చాలా బాగా చేశా. బజ్జిల్ పాప సూపర్, చాలా నచ్చిందండి, చాలా బాగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అదిరింది. చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఈ రోజు నిజంగా నాకు ఈ రోజు చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి అలాగే ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాంటి పేద కళాకారులందరినీ ఆదుకున్నందుకు, అలాగే చాలా సపోర్ట్ చేస్తున్నందుకు అన్నయ్యలందరికీ కూడా ఆదరణకి కానీ చాలా పొండానికి కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితంలో మేము వాళ్ళందరినీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ త్వరలో మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ హ్యాపీ హోలీ.